వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆడుకుంటున్నారు ఆంధ్రతో. క్రికెటర్ని భయపెట్టిన వైసీపీ కార్పొరేటర్, ఏపీని వీడిన హనుమ విహారీ. టీమిండియా క్రికెటర్ హనుమ విహారీ తీసుకున్న నిర్ణయం సంచలనం రేపుతోంది. తానింకా ఏపీ క్రికెట్ టీం కోసం ఆడబోనని తేల్చి చెప్పేయడంతో అందరూ విస్మయానికి గురయ్యారు. ఆంధ్ర జట్టు కెప్టెన్ గా తనను తప్పించడాన్ని అవమానంగా భావించిన విహారీ సోమవారం సోషల్ మీడియాలో ఈ ప్రకటన చేశారు. ఏపీ జట్టులో ఆటగాడిగా ఉన్న అధికార పార్టీ వైసీపీకి చెందిన నాయకుడి కుమారుడికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని, అతని వల్ల తనను కెప్టెన్సీ నుంచి తొలగించారని ఆరోపించారు. వైసీపీ నేత కొడుకుపై తాను గట్టిగా మాట్లాడితేనే తనను కెప్టెన్సీ నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తొలగించిందని వివరించాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మొత్తం విజయసాయిరెడ్డి గుప్పెట్లో ఉంటుందనే విమర్శలున్నాయి. ఈ క్రమంలో సదరు వైసీపీ నేత తన పలుకుబడితో విహారీని తప్పించారని ప్రచారం జరుగుతోంది. బెంగాల్తో జరిగిన మొదటి మ్యాచ్లో విహారీ కెప్టెన్ గా ఉండగా ఆ మ్యాచ్లో 17వ ఆటగాడైన వ్యక్తిపై అరిచారు. దీంతో అతను వైసీపీ నేత అయిన తన తండ్రికి ఫిర్యాదు చేశాడు. అలా విహారీని తప్పించారు. గత ఏడాది ఫైనలిస్ట్ బెంగాల్పై 410 పరుగులు చేసి ఉత్తమ ప్రతిభ కనబరిచినా కూడా విహారీని కెప్టెన్సీకి తప్పించారు. తన తప్పేం లేకపోయినా తనకు జరిగిన అవమానంతో విహారీ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన శరీరాన్ని పణంగా పెట్టి గత ఏడాది లెఫ్ట్ హ్యాండ్ కూడా విహారీ ఆడారు. 7 ఏళ్లలో 5 సార్లు జట్టును నాకౌట్ రౌండ్ కు తీసుకువెళ్లారు. అలాగే భారత జట్టు తరపున 16 టెస్టులు ఆడారు. అలాంటి తనను కాదని ఆంధ్ర అసోసియేషన్ 17వ ఆటగాడికి ప్రాధాన్యం ఇచ్చింది. తాము ఏం చెబితే ఆటగాళ్లు అదే చేయాలని ఆంధ్ర అసోసియేషన్ అనుకుంటోంది. వాళ్ల వల్లే ప్లేయర్స్ ఉన్నారని అనుకుంటోంది. గతంలో ఎన్నో అవమానాలు జరిగాయి. అలా నాకు ఎంత అవమానం అనిపించినా బయటకు చెప్పలేదు. ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రవర్తన తీరుతో నా ఆత్మగౌరవం దెబ్బతింది. ఇక భవిష్యత్తులో ఎప్పుడూ ఆంధ్ర క్రికెట్ జట్టుకు ఆడను అని విహారీ పోస్ట్ పెట్టారు. హనుమ విహారీ సదరు ప్లేయర్ పేరు ప్రస్తావించకపోయినా విహారీ ఆరోపణలపై కేఎన్ పృథ్వీరాజ్ అనే యువ ప్లేయర్ స్పందించాడు. విహారీ సింపతి గేమ్స్ ఆడుతున్నాడని, జట్టులోని ప్రతి ఒక్కరికి ఆ రోజు ఏం జరిగిందో తెలుసని అసభ్య పదజాలంతో ఇన్స్టాగ్రామ్ లో రాసుకొచ్చాడు. ఆ ప్లేయర్ తానే అంటూ ప్రకటించడంతో అతని తండ్రి ఎవరో అందరికీ తెలిసిపోయింది. అధికార పార్టీకి చెందిన తిరుపతి కార్పొరేటర్ అని, అతని కుమారుడే ఈ రచ్చ చేశాడని సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే హనుమ విహారీకి మిగతా క్రికెటర్ల నుంచి మద్దతు కూడా లభిస్తోంది. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అండగా నిలిచాడు. దీనిపై అశ్విన్ ఎక్స్లో స్పందిస్తూ తన యూట్యూబ్ ఛానల్తో మాట్లాడతావా అని అడిగారు. కుట్టి స్టోరీస్ విత్ యాష్ విహారీ గారు, మీరు రెడీగా ఉన్నారా అని పోస్ట్ చేశారు. మీరు ఎప్పుడంటే అప్పుడే అని విహారీ సమాధానం ఇచ్చారు. స్టార్ క్రికెటర్లందరూ స్పందిస్తున్న వేళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ను బీసీసీఐ వివరణ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.